ఇండియా నెక్స్ట్ కు స్వాగతం. ఈరోజు మనతో డాక్టర్ జీవి సోమయాజులు గారు, ప్రోక్టాలజిస్ట్, వైద్యులు అందుబాటులో ఉన్నారు. వీరిని అడిగి అసలు ప్రోక్టాలజిస్ట్ ఎటువంటి వైద్య సేవలు అందిస్తారు, ప్రోక్టాలజిస్ట్ అంటే ఏమిటి, దానికి సంబంధించిన తదితర వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. ఇండియా నెక్స్ట్ టీవీ ఛానల్ తల్లికి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ జీవి సోమయాజులు. ఐఎమ్ ఏ లాప్రోస్కోపిస్ట్ అండ్ ఏ ప్రాక్టాలజిస్ట్. సో యాజ్ యూ ఆర్ సెయింగ్, proctology అంటే it's a new subject, relatively new subject that is available in the market. Very few doctors are there qualified and experienced in that subject. Proctology అంటే ఏమిటి అంటే, స్పెషలైజేషన్ ఎలా వస్తుందో చెప్తాను చూడండి. ఎంబీబీఎస్ చదువుతాం మనం 6 years. ఎంబీబీఎస్ తో స్పెషాలిటీ ఏంటవుతుంది? సర్జన్. ఎంఎస్ జనరల్ సర్జరీ చేస్తాం. దీని తర్వాత ఎంసీహెచ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చేస్తారు. దాని తర్వాత అందులోంచి స్పెషలైజేషన్ మళ్ళీ పుట్టింది. ఇప్పుడు దిస్ ద యంగెస్ట్ గ్రేట్ గ్రాండ్ చైల్డ్ ఆఫ్ సర్జికల్ డిపార్ట్మెంట్, గ్రేట్ గ్రాండ్ చైల్డ్ పుని మనవడు. అందులో ఏంటంటే వీ డీల్ ఓన్లీ విత్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ద గట్, యానల్ కెనల్, రెక్టమ్, దట్ మచ్ అండ్ లిటిల్ బియాండ్. ఈ కింద భాగం ఒకటి ఫ్యూ ఇంచెస్ ఆఫ్ ద గట్ వీఆర్ డీలింగ్ విత్. ప్రోక్టాలజీ అంటే జనరల్గా మనం ఏమంటాం? పైల్స్ అంటాం, ఫిషర్ అంటాం, ఫిస్టులా అంటాం, యాబ్సెస్, పైలోనోడల్ సైనస్. ఈ 5 రకాల రోగాలు మనకి జనరల్గా పబ్లిక్ అందరూ వస్తారు. సో వీటిలో అందరూ కూడా ఇప్పుడు మిస్కన్సెప్షన్ జనరల్గా ఏమైపోయిందంటే, పైల్స్ ఉంది నాకు అంటారు. పైల్స్ అంటే ఇప్పుడు ఈ అన్ని గ్రూప్ అన్నిటిని కలిపే పైల్స్ అంటారు అనమాట. ఎందుకు అంటే ఇప్పటిదాకా అందరికీ తెలియలేదు, దీని గురించి అవగాహన తక్కువ. అయితే దీంట్లో ఇప్పుడు మనం ఏంటంటే పైల్స్ ఈజ్ డిఫరెంట్, ఫిషర్ ఈజ్ డిఫరెంట్, ఫిస్టులా ఈజ్ డిఫరెంట్, పైలోనోడల్ సైనస్ ఈజ్ డిఫరెంట్, ఇస్కోరెక్టల్ ఫాజా యాబ్సెస్ ఈజ్ డిఫరెంట్. ఇంకొక రోగం మిగిలిపోయింది, క్యాన్సర్ ఆఫ్ ద రెక్టమ్. అది మేము డీల్ చేయం సాధారణంగా. ఇది ఈ రోగాలన్నింటినీ డీల్ చేసి బాటమ్ సర్జన్స్. ప్రాక్టాలజీ అంటే బాటమ్. ఇప్పుడు మనం కూర్చున్నామంట, కూర్చున్న ఏరియా యూ సిట్టింగ్ ఆన్ యర్ బాటమ్. ఆ బాటమ్ మేము సేఫ్ గార్డ్ చేసి డాక్టర్స్. వీఆర్ ద టాప్ డాక్టర్స్ ఇన్ ద బాటమ్ సర్జరీ. సో అంటే ఇప్పుడు రాను వైద్య శాస్త్రానికి సంబంధించి వచ్చేసరికి ఈ సూపర్ స్పెషాలిటీస్ ఏవైతే వస్తున్నాయో, దీనివల్ల నార్మల్గా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఒకటి జనరేట్ అవుతుందండి. అంటే యాక్చువల్గా నాకు ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఇప్పుడు సాధారణంగా మనం ప్రోక్టాలజిస్ట్ గురించి మాట్లాడేదానికి ముందు గ్యాస్ట్రోఎంటెరియాలజిస్ట్ గురించి మాట్లాడాలి. బేసిక్గా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అంతర్గతంగా ఉన్న వ్యవస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి వచ్చే రుగ్మతలు, ఇబ్బందుల గురించి మనం డీల్ చేస్తాము. దాంట్లో మనకి ఇప్పుడు కొత్తగా క్యాన్సర్కి వచ్చేసరికి కొలరెక్టల్ సర్జన్స్, ఇప్పుడు మీరు ప్రోక్టాలజిస్టులు, ఇలా రకరకాలుగా వస్తున్నారు. సో వీటికి మనం యాక్చువల్గా వెళ్లే ముందు అసలు ఈ ఇబ్బందులు ఎందుకు వస్తాయి, అంటే ప్రాథమిక ఇబ్బందులు ఎందుకు వస్తాయి, ఆ ఇబ్బందులు ఒక దీర్ఘకాలిక వ్యాధిగా ఎందుకు పరిణమిస్తుంది మనకి, అంటే ప్రాథమికంగా ఎటువంటి ఇబ్బందులు మనకి ఇక్కడ తలెత్తాయి? అవునండి. ఇప్పుడు ఎలాగంటేనండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలి, రాజధాని ఎక్స్ప్రెస్ పట్టుకున్నాం. మీరు రాజధాని ఎక్స్ప్రెస్ వచ్చుకుని డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తే, అంటే కడుపు, నోరు, ఇది మౌత్, అక్కడి నుంచి ఈసోఫేగస్, స్టమక్, ఇక్కడ నుంచి ఇంకో ఊరు వెళ్ళారు మీరు. అన్ని ఒక్కొక్క ఊరు, నాగ్పూర్, కాన్పూర్ అన్ని వెళ్తూ ఉన్నారు. హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ వస్తుంది అనమాట. దాని తర్వాత ఢిల్లీ మనకి. అయితే కోలో ప్రాక్టాలజిస్టులు అంటే ప్రాక్టాలజిస్టులు అంటే ఏంటంటే హజరత్ నిజాముద్దీన్ నుంచి ఢిల్లీ దాకా మా ఏరియా. ఈ ప్రయాణం అంతా ఉంటుంది. ప్రయాణం అంతట్లో ఇంటెస్టైన్లో లాస్ట్ పార్ట్ ఆఫ్ ది జర్నీ ఈజ్ అవర్ ప్రాక్టాలజీ. ఇది నెంబర్ 1. దిస్ ద ఇంట్రొడక్షన్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, సార్ వాట్ ఎంటర్స్ ద మౌత్ విల్ కమ్అట్ ఫ్రమ్ ద బాటమ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తోటకూర, చొక్కకూర, పుల్లకూర ఇవన్నీ తిన్నారు. దాని డిగ్రేడెడ్ ప్రొడక్ట్స్ 48 hours, 36 hours, 18 hours ఇస్ ద ట్రాన్సిట్ టైం. 24 hours వచ్చేస్తుంది. 36 hours కొంతమంది కాన్స్టిపేటెడ్ పీపుల్కి ఈ హోల్ జర్నీ కంప్లీట్ అయిపోతుంది. అయితే వాట్ యూ ఈట్, ద డిగ్రేడెడ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫుడ్ విల్ కమ్. ఆకుకూరలు, ఫైబర్ రిచ్ డేట్ తింటే. ఆయన ఏం చేశారంటే ప్యాస్ట్రీస్, కేకులు అవి ఆయనకి ఇష్టం చాలా. ఏమైనా బర్త్డే కేక్ అంటే అందరికీ ఇష్టమే. ఈ మధ్యన ఇంకా కూల్ కేక్స్ అని అవి చాలా వచ్చేసాయి. యూ కాంట్ అవాయిడ్ ద టెంప్టేషన్ ఆఫ్ నాట్ ఈటింగ్. దాన్ని మీరు వద్దు, నేను తినలేను అని మనుషులు తక్కువ. ఓకే, అయితే ఇది ఒక సెకండ్. ఆ తింటే వాళ్ళ డిగ్రేడెడ్ ప్రొడక్ట్స్ బయటకు వస్తాయి. మీరు ఇప్పుడు నాన్ వెజిటేరియన్, మటన్, చికెన్, లేకపోతే ఇవన్నీ హాట్ ఫాస్ట్ ఫుడ్స్ అవి తిన్నారు. ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్ కౌంటర్స్ అవి వచ్చేసాయి. అవి తిన్నాక దానికి ఏంటి వస్తుంది? బయటికి దాని డిగ్రేడెడ్ ప్రొడక్ట్స్ వస్తాయి. సో వాట్ వీఆర్ సేయింగ్ ఈస్ దిస్ హెస్ గాట్ వన్ ఎఫెక్ట్.
హై ఫైబర్ వెజిటేరియన్ ఫుడ్ ఇస్ గాట్ వన్ ఎఫెక్ట్, గాట్ ఎ సూదింగ్ మోషన్, స్మూత్గా తయారవుతుంది. ఫార్మ్డ్ స్టూల్స్ అంటాం. ఫార్మ్డ్ స్టూల్స్ అంటే బాగా తయారైన మోషన్, దానికి ఒక ఫైబర్ ఉంటుంది, దానికి ఒక మోషన్ ఉంటుంది, ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, అన్ని అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి, గింజలు ఉంటాయి, అన్ని కలిపి బయటకు వస్తాయి. దిస్ ఇస్ ద ఐడియల్ ఫుడ్. సెకండ్, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫాస్ట్ ఫుడ్స్ తిన్నాం అనుకోండి, కేకులు ప్యాస్ట్రీ, ఇందులో ఫైబర్ ఉండదు కాబట్టి ఆ ఫుడ్ మీ తొయ్యాలి, అబ్జార్బ్ అయిపోతుంది వాటర్, ఫుడ్ని తొయ్యడం చాలా కష్టం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, కాన్స్టిపేషన్ సెట్ అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు మనం నాన్ వెజ్ ఫుడ్లు కానీ ఎక్కువ తిన్నామంటే, ఎక్కువ, ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ ఇన్ ఎనీ వే, డోంట్ ఈట్ నాన్ వెజ్, డోంట్ ఈట్ ప్యాస్ట్రీస్, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్. ద క్వాంటిటీ, ద ప్రపోర్షన్ మస్ట్ బి దేర్. అప్పుడప్పుడు తినచ్చు, కొంచెం తినచ్చు, లైఫ్ స్టైల్ ఈస్ దేర్. తినద్దు అని చెప్పడం తప్పది. ఇట్ బి ఎ క్రైమ్ ఆన్ మై పార్ట్ టు టెల్ పీపుల్ త్రూ యువర్ ఛానల్, డోంట్ ఈట్ ఆల్ దీస్ థింగ్స్. యూ కెన్ ఈట్ రెగ్యులేటెడ్, మెజర్డ్ క్వాంటిటీ, infrequently కాదు. ఎవ్రీడే యువర్ లైఫ్ స్టైల్ షుడ్ బి లైక్ దిస్. అదర్ దాన్ దట్ సమ్ టైమ్స్ యూ కెన్ ఈట్. అప్పుడు ఏమైపోతుందంటే, ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్ని బయటికి తోయడానికి యువర్ స్ట్రైనింగ్, వెళ్ళిన కొద్దీ ఫుడ్ ఫార్మ్ అయిపోయి గట్టిగా తయారవుతుంది, అది హార్డ్గా తయారవుతుంది, కాన్స్టిపేషన్ అయిపోతుంది, స్ట్రైనింగ్ డ్యూరింగ్ స్టూల్స్. సో దిస్ ఈస్ ద ఆరిజిన్, దిస్ ఈస్ ద బేసిస్ ఆన్ విచ్ ద హోల్ థింగ్ డిపెండ్స్. బయటకు వచ్చేది లాస్ట్ ఫ్యూ ఇంచెస్ ఆఫ్ ద గట్ అంతా అబ్జర్వ్ అయిపోయి గట్టిగా అయిపోతాయి ఫుడ్. అది ఎప్పుడైతే మీరు వెజిటేరియన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ తిన్నారు, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తిన్నారు, ఫైబర్ ఫుడ్ తిన్నారు, హెల్దీ ఫుడ్ తిన్నారు, పపాయ తిన్నారు, ఆకుకూరలు తిన్నారు, జామకాయ తిన్నారు, పళ్ళు తిన్నారు. సో అప్పుడు ఈ ఫుడ్ తల్లికి బయటకు వచ్చి ఇట్ కాంట్ బికమ్ సో స్ట్రాంగ్ అండ్ సాలిడ్. దిస్ ఎ ఫైబర్ మాస్. ఓకే, అందుకని స్మూత్గా వచ్చేస్తుంది, ఎగ్జిట్ అయిపోతుంది. ఇక్కడ ఏమైపోతుంది, ఎగ్జిట్ డిఫికల్ట్ అయిపోతూ ఉంటుంది, హార్డ్ స్టూల్ అవుతుంది. కొన్నిసార్లు 18 hours 36 hours దాకా మోషన్ రాదు, 2 days 3 days ఒకసారి మోషన్ వస్తుందని కూడా మనుషులు ఉన్నారు. అదర్ డే ఐ హ్యాడ్ ఎ పేషెంట్, షీ సేస్ వన్స్ ఇన్ ఎ వీక్ షీల్ పాస్ మోషన్స్. సో అటువంటి పరిస్థితుల్లో, అంటే ఇప్పుడు మీరు అన్నట్లు వాళ్ళు సమతుల్యతతో కూడిన ఆహారం తీసుకునే సందర్భాల్లో ఆ ఆహారం జీర్ణమయ్యి వ్యర్థ పదార్థాలు బయటికి రావడానికి ఇబ్బంది ఏర్పడితే మనకి ఈ రోగాలన్నీ వస్తాయి. దిస్ ఇస్ ద బేసిస్ ఆఫ్ దట్. ఈ కారణం వల్లే మనకి ఈ ప్రాబ్లం అంతా మొదలైంది. సో ఈ సమతుల్యమైన ఆహారం అంటే మనకి చాలా మందికి ఒకటి పూర్తిగా అర్థం కాదు. నేను అన్ని తింటున్నా, అన్ని రకాలుగా అన్ని పప్పు, దాంట్లో కూరలు అన్ని కలుపుకొని తింటున్నా అని అంటారు. తిన్నప్పటికీ ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అనేది ఒకటి మొట్టమొదటి చెప్పారు. సాధారణంగా అబద్ధం. రెండవది ఈ రోజున్న జీవన శైలిలో ఎక్కువ శాతం వ్యాయామం లేకుండా ఆఫీసుల్లో కూర్చోవడం జరుగుతోంది. అంటే ఈ రెండవ అంశం ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం, అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? దీన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. మీరు రెండో పాయింట్ ఏదైతే చెప్పారో, వీ కాల్ ఇట్, మా భాషలో సెడెంటరీ లైఫ్ స్టైల్. రోజంతా కుర్చీలోనే కూర్చున్నారు, కంప్యూటర్ వాళ్ళు వెళ్తారు, పొద్దున వెళ్తారు, రాత్రి దాకా అక్కడ కూర్చొని ఉంటారు. కొన్నిసార్లు ఈ మధ్య కంపెనీలో ఈ కరోనా వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఓవర్ ఎక్స్టెండెడ్ డ్యూటీస్ చేస్తున్నారు. ఇంటికి వచ్చా కూడా ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కంటిన్యూస్ సిట్టింగ్ పోస్చర్. సిట్టింగ్ పోస్చర్లో మీకు ఇంటెస్టైన్స్ మూవ్మెంట్ ఎలాగ వస్తుంది? బాడీ ఒకసారి దేవుడు ఇచ్చాక మనం పై నుంచి కింద దాకా హోల్ బాడీ మస్ట్ మూవ్. గెట్ యువర్ బాడీ మూవింగ్ అని ఒక పాట ఉంది. సో యూ మస్ట్ గెట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ మూవింగ్. అందులో అప్పుడప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, డైజెషన్ బాగుంటుంది, ఇంటెస్టైన్స్ కూడా మూవ్ అవుతాయి. వెన్ యూఆర్ ఇన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ రీజన్స్ వాట్ యాజ్ యూ సెడ్. సో ఇప్పుడు సమతుల్యమైన ఆహారము, సరైన వ్యాయామము, వ్యాపకాలతో కూడిన శరీరం యొక్క ఇవి రెండు చేస్తున్నప్పటికి కూడా, ఇందాక మీరు అన్నట్లు ఈ గట్టిపడ్డము, అది జీర్ణం కాకపోవడము, మోషన్ సరిగ్గా కాకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అంటే ఎందువల్ల అటువంటిది? ఒకటి మనం తీసుకునే ఆహార ప్రభావం, రెండవది సరైన వ్యాయామం, కదలిక లేకపోవడం. ఇవి సరైనగా లేకుండానే ఇవన్నీ వస్తున్నాయా, లేదా ఇవి ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తాం? దీని ఇప్పుడు మీరు చెప్పిన 3-4 క్వశ్చన్స్ అడిగారు కాబట్టి ఇవన్నిటికీ ఒక ఆన్సర్ వచ్చేస్తుంది ఫార్మాట్ లో. వాట్ ఆర్ ద రీజన్స్? ఏ కారణాలు, 1 2 3 4 5 6 ఏ కారణాల వల్ల మనకి ఇలాగ వస్తుంది? ఇందులో ఏదైనా ఒకటి బాగా చేసేసాం, మిగిలిన వదిలేసామంటే అలా అయ్యే పరిస్థితి ఇది కాదు. ఓకేనండి. ఇప్పుడు ఒక కారు ఉంది, దాన్ని మనం 6 నెలలు మనం గ్యారేజ్ లో పెట్టేసిన తర్వాత బయటికి తీస్తే దాని చక్రం పాడైపోయిందా, దాని ఇంజిన్ పాడైపోయిందా, ఆయిలే పోయిందా, లేకపోతే దానికి వైర్లే కనెక్టివిటీ పోయిందా, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయిందా? సేమ్ వే హ్యూమన్ బాడీ ఈజ్ ఆల్సో లైక్ ఎ కార్, ఎ వెరీ మోడర్న్ కార్, హైటెక్ కారు, లోటెక్ కారు, మామూలు కార్లు అన్నీ ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ నాట్ బే కార్. ఓకే. సో ఇందులో ఏమవుతుంది అంటేనండి, ఇప్పుడు ఫస్ట్ కాజ్ ఏంటంటే, మోస్ట్ కామన్ కాజ్ ఇస్ కాన్స్టిపేషన్, మోస్ట్ కామన్ గా. అయితే దీంట్లో ఏమంటారు, స్ట్రైనింగ్ ఎట్ స్టూల్స్.
మళ్ళీ లెటర్కి వెళ్ళి కూర్చున్నాం చాలాసేపు, మీ అబ్బాయి బయటికి రాలేదు అనుకోండి, ఇట్ ఈస్ టైమ్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్ వై ఈజ్ నాట్ కమింగ్ అవుట్. మీ అబ్బాయి అవ్వచ్చు, మీ కొడుకు అవ్వచ్చు, మీ ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, ఓవర్ మీరు అబ్జర్వ్ కొంచెం అలా చూసారంటే, మా ఇంట్లో ఐ రిమెంబర్ వెరీ వెల్, మా నాన్నగారు ఏం చేసేవారంటే పొద్దున్నే 4:30 లేపి 4:30 అయ్యేసరికి నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలి, బ్రష్ చేసుకోవాలి, మొహం కడుక్కోవాలి, వచ్చి పుస్తకం పట్టుకుని కూర్చోవాలి. దిస్ ఇస్ ద డిసిప్లిన్ విత్ విచ్ వీ గ్రూ అప్. మమ్మల్ని నాన్న ఎంత స్ట్రిక్ట్ మిలిటరీ డిసిప్లిన్ ఆ టైంలో మా సమకాలికులందరికీ అలాగే ఉంటుంది, మీ అందరికీ కూడా అలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు నాన్నగారు ఏం చూసేవారంటే, లెటర్లో ఎంతసేపు ఉన్నాడు వీడని, ఎక్కువసేపు మీరు ఉంటే ఆయన ఏం చేసేవారు, నువ్వు దొడ్డిని వాష్ చేయకు, నేను వస్తానని. యూజ్ టు చెక్ ఇట్ అవుట్. సి దట్ ఈస్ మెటిక్యులస్నెస్. ఈ మధ్యన అంత చేయవలసిన అవసరమూ లేదు, అలా పరిస్థితి లేదు. కానీ వర్మ్స్ ఉన్నాయా, బ్లడ్ వచ్చిందా, డైజెస్టివ్ పార్టికల్స్ వచ్చాయా చూసేవారు నాన్నగారు. సచ్ ఎ మెటిక్యులస్ పర్సన్ హీ వాస్. అయితే జి మాధవరావు గారు ఆయన పేరు. హీ వాజ్ నాట్ వెరీ ఎడ్యుకేటెడ్, బట్ దెన్ యూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ కామన్ సెన్స్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ట్రైనింగ్ గెట్స్ టూల్స్. నెంబర్ 1 కాన్స్టిపేషన్. నెంబర్ 2 లెటర్కి వెళ్ళి కూర్చొని ముక్కుతుంటే ఈ పక్క వాల్ కూడా మీకు దానికి ఏమవుతుంది, ఇందులోనే బ్లడ్ వెసల్స్ ఉంటాయి, డైలేట్ అయిపోతాయి. ఆ బ్లడ్ వెసల్స్ కూడా కింద కావడం మొదలెడతాయి. యూ కెన్ సీ ఆన్ ద విజువల్ బిహైండ్ మీ. ఏంటంటే ఇలా తోస్తున్నాం, కొంచెం వచ్చేసి ఉంటే అయిపోతుంది, ఇంకా తోస్తున్నాం, ఇయర్ కంటిన్యూస్లీ ఎగ్జర్టింగ్ ప్రెషర్. ఆ బ్లడ్ వెసల్స్ మీ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తున్నాం. ఏమంటే 2 కడ్డీల మధ్య మనం తోసుకొని బయటకు వద్దామని చూస్తున్నాం, ఇటు కడ్డీలు తక్కువగా ఉన్నాయి, మనం తోసుకుంటున్నాం, వస్తున్నాం, వెనక్కి వెళ్తాం, తర్వాత తోసుకుని బయటకి వచ్చేసరే అనుకోండి, మీకు గీక్కుంటుంది. ఐ రైట్? అయితే అదే బ్లడ్ పైల్స్ కూడా అలాగే అవుతుంది, అందులో తోసుకొని వస్తుంది. సో ఒకటి స్ట్రెయినింగ్, నెంబర్ 2 కాన్స్టిపేషన్, ఇది నెంబర్ 2. నెంబర్ 3 అదర్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఒకటి చెప్తా చూడండి, ప్రెగ్నెన్సీలో కామన్గా పైల్స్ ఫిషర్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇంట్రా అబ్డోమినల్ ప్రెషర్, కడుపు లోపల ప్రెషర్ ఎక్కువైపోయే పరిస్థితి ఏమున్నా కూడా మన కింద బయటకు ఎగ్జిట్ అవ్వడం కష్టం వస్తుంది. నెంబర్ 2 ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఉపహార్ సినిమా థియేటర్ అని ఢిల్లీలో ఒకటి ఉండేది, మీకు అందరూ జర్నలిస్టులు, మీకు అందరికీ తెలుసు. అందులో నిప్పు అంటుకుంది. సార్ సినిమా హాల్ టికెట్ లోపలికి వెళ్ళినప్పుడు 1, 2, 3, 4 గేట్లలో అందరూ లోపలికి వచ్చారు, హాయిగా కూర్చున్నారు, ఫ్యాన్లు ఏసీలు వేశారు, అందులో నిప్పు అంటుకుంది, ఒకటే గేట్ ఎగ్జిట్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, సినిమా హాల్లో ఏది అన్ని తలుపులు తీయరు. ఐ డోంట్ నో, యూ హావ్ టు ద టైమ్ టు కరెక్ట్ దట్ సిస్టమ్. ఆ పద్ధతి మార్చవలసి, ఒకటే ఎగ్జిట్ సిస్టమ్, అందరూ బయటికి తోసుకొని కింద మీద చాలా 56 మంది ఎంతమంది చచ్చిపోయారు. దట్ కేస్ వెంట్ ఆన్ ఫర్ 36 years. దాన్ని ఏదో చేశారు, వాళ్ళ పిల్లలు కూడా చచ్చిపోయి ఉంటారు ఈ పాటికి. సో ఒకటే ఎగ్జిట్. సరే మనం తినేది ఎన్నో రకాల ఫుడ్లు ఈ నోట్లోంచి పంపిస్తున్నాము, బట్ వెళ్ళి ఎగ్జిట్ వచ్చినప్పుడు మటుకు టైట్గా ఉంటే, స్ట్రెయిన్ అవుతుంటే, మోషన్ గట్టిగా అయిపోతే ఈ డిఫికల్టీ, పైల్స్ ఇలాంటివి, ఫిషర్లు ఇలాంటివి మనకు ఎంటర్ అవుతాయి. కడుపు పెద్దగా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అయింది. ఒక లేడీ ఉన్నారు, ప్రెగ్నెంట్, 5th month నుంచి. నిన్నే నాకు ఫోన్ వచ్చింది, 5వ నెల ప్రెగ్నెంట్, చాలా పైల్స్ ఎక్కువగా ఉంది, మీరు ఏమైనా చేయగలరా? నేను చేస్తాను అన్నాను. చేస్తానంటే వాళ్ళ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సార్ ప్రెగ్నెంట్గా ఉన్నాం కదా, బేబీకి ఏమవుతుంది, మాకేమవుతుంది, పైల్స్ పోతుందా లేదా, ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి చూడండి. ఐ క్యాన్ మెన్షన్ హియర్ త్రూ మీ ఛానల్ త్రూగా ఏంటి అంటే, పైల్స్ విత్ ప్రెగ్నెన్సీ వస్తే మేము ట్రీట్మెంట్ చేశాను. ఐ థింక్ ఒక 150 cases చేశాను ఇలాంటి వాళ్ళకి. ఒక్కళ్ళు కూడా అబార్షన్ అవ్వలేదు, ఒక్కళ్ళు కూడా బేబీ మీద ఎఫెక్ట్ రాలేదు. సెప్టా అని చెప్పి లోకల్ బ్లాక్ ఇచ్చి దాన్ని ట్రీట్ చేసి, లేజర్ కరెంట్ కాకుండా ఇన్ఫ్రారెడ్ కోఆగులేటర్ పెట్టి బేబీ మీద ఎఫెక్ట్ రాకుండా చేస్తాం. బట్ దెన్ యు ఆర్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ కదండి. సో ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువ అయ్యాక లేట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో పైల్స్ వస్తుంది. సెకండ్ సేమ్ వే, ఒక మనిషి బాగా మందు తాగుతాడు, లివర్ డ్యామేజ్ అయింది, సిరోసిస్ ఆఫ్ ద లివర్, ఐ రైట్? అనదర్ కాజ్ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగిపోయింది, ఒబేసిటీ, అన్ని ప్రెషర్లు ఎక్కువయ్యాయి, కడుపు ప్రెషర్ కూడా ఎక్కువైపోయింది. దీస్ ఆర్ ద వెరీ కామన్ కాజెస్ దట్ యూ హ్యావ్ సీన్, మనం ఎక్కువగా కామన్గా చూస్తూ ఉంటాం. ఇది స్ట్రైనింగ్ టూల్ ఇది అయింది. నెక్స్ట్ ఏంటంటేనండి, టైంగా మనం ఫుడ్ తింటూ ఉంటే మన ఇంటెస్టైన్కి ఒక అలారం వెళ్తుంది. మన ఇంటర్నల్లీ యూ హ్యావ్ ఏ బయాలజికల్ క్లాక్. మనం గడియారం చూడక్కర్లే, ఫోన్ చూడక్కర్లే, బయాలజికల్ క్లాక్ ఉంది. మీరు టైంకి తిని, టైంకి పడుకొని, టైంకి లేచారంటే, ఇది 3 చేయండి, గ్యారంటీ, దెర్ ఇస్ నో పర్సన్, దెర్ ఇస్ నో ఎక్సెప్షన్, ఆ మోషన్ ఆ టైంకి వచ్చేస్తుంది. మనము ఇష్టం వచ్చిన టైంకి తిని, ఇష్టం వచ్చిన టైం పడుకుని, ఇష్టం వచ్చిన టైంకి లేస్తే దాని ఇష్టం వచ్చినప్పుడు అది వస్తుంది. ఇట్స్ నాట్ రాంగ్ ఇన్ ఎనీ వే. సో మనం ఒక డిసిప్లిన్ మనం ఫాలో చేసుకుని పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తే, మీరు నన్ను 3 o'clock ఇంటర్వ్యూ రమ్మన్నారు, 10 minutes to 3 ఐఎమ్ హియర్. I gave 10 minutes time so that we can interact before the interview. సో ఇలా మనం దేనికైనా మోషన్కి వెళ్ళాలి అనుకుంటే 6 గంటలకు అనుకోండి, 7 గంటలకు అనుకోండి, వాట్ ఎవర్ మీ డ్యూటీ ప్రకారం 8 గంటలకు అనుకోండి. ఎవ్రీడే 8 o'clock మీరు లెటర్లో వెళ్ళి కూర్చోండి, రాత్రి పడుకోండి, ఫుడ్ తినండి, అది వస్తుంది. సో పంక్చువాలిటీ, డిసిప్లిన్ చాలా. ఇది అయిపోయిన తర్వాత మనకి మోస్ట్ కామన్ ఫుడ్ అయిపోయింది, ఇది అయిపోయింది, టైమింగ్ అయిపోయింది, ఇంట్రా అబ్డమినల్. కొన్ని మెడికల్ కాజెస్ ఉన్నాయండి, కొన్ని మందులు వేసుకుంటుంటే, ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఉంటాయి, ఆ హార్మోన్స్ వేసుకుంటే మీకు యూట్రస్ ఎక్స్పాండ్ అవ్వాలి, ఓవరీస్ బాగా అవ్వాలి, కానీ పైల్స్ కూడా అలాగే డైలేట్ అయిపోతాయి.
సో ఫిషరు పైల్స్ వెరీ కామన్ విత్ దీస్ డ్రగ్స్. తర్వాత ఇంకా అదర్ దే సో మెనీ బ్లీడింగ్ వచ్చే డ్రగ్స్, యాంటీకోగులెంట్ థెరపీస్, కోగులేషన్ థెరపీస్ ఇస్తూ ఉంటాం ఈ సిఏడి వాళ్ళకి, హార్ట్ అటాక్ వాళ్ళకి అందరికీ. సో ఇలాంటి వాళ్ళు కొన్ని ప్లేట్లెట్ డిసార్డర్స్ ఉంటాయి, దాంట్లో ప్లేట్లెట్ తగ్గిపోయిందంటే బ్లీడింగ్, పైల్స్. దీస్ ఆర్ ఆల్ సెకండరీ. ప్రైమరీ పైల్స్, సెకండరీ పైల్స్. ఒక క్యాన్సర్ ఉంది కడుపులో, ఇంటెస్టైన్ కింద పైన, దాని కింద పైల్స్ వచ్చేస్తాయి. దీస్ ఆర్ కాల్డ్ సెకండరీ పైల్స్. ప్రైమరీ పైల్స్, సెకండరీ పైల్స్, సర్జికల్ పైల్స్, మెడికల్ పైల్స్. మెడికల్ అంటే కొన్ని రకాల మందులు వేసుకుంటే డాక్టర్ మీకు ముందుగా చెప్తారు, ఇలా బ్లీడింగ్ రావచ్చు, పైల్స్ ఇలాంటివన్నీ రావచ్చు. ఒబేసిటీ చాలా ఇంపార్టెంట్ రీజన్. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ ఇబ్బందులు రావడానికి ఇన్ని కారణాలు ఉన్నప్పుడు, అందులోనూ మీరు చెప్పినట్లు అది ఫైల్స్ కావచ్చు, ఫిషర్స్ కావచ్చు, లేదా ఏదైనా చిన్న ట్యూమర్ కావచ్చు, లేదా ఇంకొక గాయం కావచ్చు, అది అంటే హౌ డు యూ డిఫరెన్షియేట్? అంటే ఇది ఏంటి అన్నది మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఎలా డయాగ్నోస్ చేస్తారు, ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ, యా దట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అది పైల్స్, ఫిషర్, ఫిష్లో మోర్ కామన్ థింగ్స్. సో పైల్స్ ఏంటంటే జనరల్ రూల్స్ చెప్తాను నేను, థంబ్ రూల్ అంటాం, థంబ్ రూల్ చెప్తాను. తర్వాత డాక్టర్ గారు, మీ డాక్టర్ ఇస్ ద బెస్ట్ పర్సన్ టు డిసైడ్. బట్ దీని గైడ్ లైన్స్గా తీసుకుని మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఐఎమ్ ఏ స్పెషలిస్ట్ అండ్ ఐ నో వాట్ డాక్టర్ విల్ లుక్ ఫర్ ఆల్సో. అయితే ఇందులో పైల్స్ అంటే ఏంటంటే మీరు లెక్టమ్ తా ఉంది, ఇలా మన బాటమ్ ఉంది, పైల్స్ లోపల నుంచి మీకు బ్లడ్ వస్తుంది. నెంబర్ 1, యూ థింక్ ఇట్స్ మోస్ట్లీ పైల్స్. పైల్స్ కాకుండా కూడా వస్తుంది, బట్ దిస్ మోస్ట్ కామన్లీ. నెంబర్ 2 ఏంటవుతుంది అంటే చుట్టుపక్కల మ్యూకస్ డిశ్చార్జ్, అంటే ఇలా తెల్లగా చీముడు వస్తుంది చూడండి, అలా మ్యూకస్ అనేది శ్లేష్మన్ లాగా అలా బయటకు వస్తూ ఉంటుంది. బికాస్ ద పైల్స్ అక్కడ పెద్ద అయింది కాబట్టి దాని పక్కన మ్యూకస్ వచ్చి డిశ్చార్జ్ అవుతుంటుంది. సెకండ్. థర్డ్, ఇచ్చింగ్ ఉంటుంది. ఫోర్త్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదో వస్తుంది సార్, దొడ్డికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది కడిగేసుకున్నాక. 3 to 4 ఇంపార్టెంట్ సిమ్టమ్స్ పైల్స్ అని మనం చెప్పచ్చు. ఇన్వెస్టిగేషన్ చేస్తాం. దీనికి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మీరు అడిగారు సార్. మోర్ కామన్లీ ఫస్ట్ ఇదివరకు అంతా డాక్టర్లు మన విలేజ్లో కాదు, ప్రైమరీ సెటప్లో ఎక్కడైనా డాక్టర్ గారు లైట్ వేస్తారు, దాన్ని ఫింగర్ పెట్టి లోపల చూస్తారు బయటకు వచ్చిందా లేదా. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ. థర్డ్, ఫోర్త్ బయటకు వచ్చి ఉంటాయి. ఓకే, ఫస్ట్, సెకండ్ లోపలే ఉంటాయి. సో వేలు పెడతారు, వెళ్ళి చూస్తారు. ఫస్ట్, సెకండ్ డిగ్రీ తెలియదు, థర్డ్ కనబడిపోతుంది వస్తుంది, ఫోర్త్ మీకు కనబడుతూనే ఉంటుంది. సెకండ్ పాయింట్ టెస్ట్ ఏంటంటే వీడియో ప్రాక్టోస్కోపీ అని ఒక ఎక్విప్మెంట్ ఉందండి. ఇట్స్ లైక్ ఎ స్మాల్ టార్చ్, దీనికి ఒక వీడియోస్కోప్ ఉంటుంది, దానికి ఇలా పెడతాం, టీవీలో కనపడుతూ ఉంటుంది. లోపల ఏముందో వీడియో సినిమా. ఎండోస్కోప్ చేసినట్టే, ఎండోస్కోపీస్ గొట్టం వేస్తారు, లోపల ఏముందో కనపడింది. ఇక్కడ కూడా వీడియోస్కోప్ పెట్టాం. ఆన్ ద టీవీ యూ కెన్ సీ పైల్స్, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. ఫోర్త్ డిగ్రీ అయితే అదే బయట ఉంటుంది. సో ఇది వీడియో ప్రాక్టోస్కోప్ కనపడుతుంది. సమ్ టైమ్స్ ఏంటంటే ఇందాక అన్నాను చూడండి, సెకండరీ పైల్స్ అంటే క్యాన్సర్ ఉంది లేదు అంటే కొలోనోస్కోప్, సిగ్మాండోస్కోప్ వేసి లోపల చూసేస్తాం. డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్ మనం డిసైడ్ చేసి, కొలోనోస్కోప్ వేసామంటే వి గో అరౌండ్ 2.5 feet to 3 feet లోపలికి వెళ్ళిపోతాం. అక్కడ ఏమైనా గ్రోత్, అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్ డిసీజ్, ఇలాంటి రకరకాల క్యాన్సర్ లేకపోతే పాలిప్స్, ఇవి ఏమైనా ఉన్నాయా లేదా మనం చెక్ చేస్తే తెలిసిపోతుంది. ఇవన్నీ మన సిటీలో వెరీ ఈజీలీ అవైలబుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్. వీడియో ప్రాక్టోస్కోపీ హౌవర్ ఐ డూ ఎవ్రీ డే, ప్రతిరోజు చేస్తూ ఉంటాను. కొన్ని సెంటర్స్లో ఉంది, ఇంకా అది వెరీ ప్రామినెంట్ అవ్వలే. సెకండ్, ఇక్కడ ఇదే చోట్లో మీకు ఇలాగా ఒక చిన్న తొక్కలాగా ఇలా బయటకు వస్తూ ఉంటుంది, చర్మము బయటికి ఇలాగా, దాన్ని ఫిషర్ అంట. ఫిషర్ ట్యాగ్ ఇది. ఈ బయట ఉన్నది ఇంపార్టెంట్ కాదు, లోపల పుండు ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ ఎలా ఇస్తానంటే, ఒక అరటిపండు తీసుకుని తొక్క ఒకటి తీయండి, ఇదేమో పుండు, తొక్కేమో బయట ఉన్నది, ఇది ఓపెనింగ్. ఈ పుండు వల్ల ఏమవుతుంది, అక్కడ నర్వ్స్ ఎక్స్పోజ్ అయి ఉంటాయి మీకు. అక్కడ కానీ మోషన్ తగిలితే నొప్పి వచ్చి స్పాజం, చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. పేషెంట్ వచ్చి ఏమంటారంటే, సార్ నేను మోషన్ వెళ్ళాలంటే యమయాతను సార్, మోషన్ వెళ్ళాలంటే భయం వేస్తుంది సార్, మోషన్కి వెళ్ళాక మళ్ళీ రావడమే, ఇప్పుడు వెళ్ళాలా ఆగుదామా, ఈ సిమ్టమ్ కానీ ఉండి సివియర్ పెయిన్ డ్యూరింగ్ మోషన్, బిఫోర్ మోషన్, డ్యూరింగ్ మోషన్, ఆఫ్టర్ మోషన్, 1/2 hour 1 hour దాకా. ఇది ఫిషర్ తల్లికి లక్షణం, అక్యూట్ ఫిషర్. సమ్ టైమ్స్ క్రానిక్ ఫిషర్ అంటే దుడ్డుకి వెళ్తే నొప్పి సార్, కష్టంగా ఉంది సార్ మోషన్కి వెళ్తే. ఓకే, సో ఇది ఫిషర్ తల్లికి లక్షణం. బయట మనకి ఒక స్కిన్ ట్యాగ్ కనపడుతూ ఉంటుంది. మీరు వేలు పెడతామంటే కూడా నొప్పే, సార్ వేలు తీసేయండి సార్. మీరు వేలు పెట్టి ముందే హీ డ్రెడ్స్, అది భయం, చాలా భయభ్రాంతులు అయిపోతారనమాట వేలు పెడితే. సో దీనికి వీడియో ప్రాక్టోస్కోప్ పెట్టడం కూడా చాలా కష్టం. ఓకే, అక్కడ అనెస్థెషియా ఇచ్చి స్ప్రే ఇచ్చి దాన్ని నెమ్మదిగా పెట్టి చూసామంటే ఫిషర్ కనపడుతుంది, ఒక చిన్న స్లిట్ అల్సర్ లాగా, బయటేమో చర్మం ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ ఇస్ ఫిస్టులా. ఫిస్టులా ఏంటంటే ఇలా తావు ఉంది, ఇలా బయట ఉంది, లోపల నీకు ఇలా పైన పిర్ర పక్కని ఒక చిన్న పుండులాగా, శనక్కాయ ఇలాగ శనక్కాయ గింజ అంటారు చూడండి, ఒక చిన్న పుండులాగా వస్తుంది. అది కొంచెం పెద్దది అవుతుంది. 3 రోజులు 4వ రోజు లోపల అది బర్స్ట్ అయిపోతుంది, కొంచెం చీమి, కొంచెం రక్తం వస్తుంది, మళ్ళీ మూసిపోతుంది, మళ్ళీ 2 నెలల పైకి మళ్ళీ వస్తుంది. దిస్ ఈజ్ ఎ క్లాసికల్ సిమ్టమ్ ఆఫ్ ఫిస్టులా. తెలుగులో చెప్తాను, ఫిస్టులా అంటే నూతి, ఫిషర్ అంటే అరిషమ్మళ్ళు,
పైల్స్ అంటే మొలలు, అర్షం మొలలు, నూతి. ఈ నూతి కానీ వదిలేసామంటే మళ్ళీ బ్రాంచెస్ అయిపోతుంటాయి. ఇందులో నూతిని చూడడానికి మటుకు ఇప్పుడు ఫిషర్కి పైల్స్కి ఒకటే డయాగ్నోసిస్. ఫిస్టులా చూడాలంటే మనం ఏం చేస్తాం అంటే ఎంఆర్ఐ తీస్తాం. ఇది లో ఫిస్టులా, హై ఫిస్టులా, కాంప్లెక్స్ ఫిస్టులా, వెరీ హై ఫిస్టులా, కాంప్లెక్స్ యానల్ ఫిస్టులా, మల్టిపుల్ ఫిస్టులాస్, ఇన్ని ఉంటాయి దీని ఫిస్టులా. ఒక నూతి కదా అని ఇవాళ మీరు నెగ్లెక్ట్ చేశారంటే రేపు పొద్దున్న ఈ కాంప్లికేషన్స్ అన్ని వస్తాయి, స్ప్రెడ్ అయిపోతుంది. వన్స్ ఇట్ ఈస్ డయాగ్నోస్డ్ అంటే మనం వ్యాధి నిర్ధారణ చేసుకున్న తర్వాత అది ఏంటి పైలా, ఫిస్టులానా, ఫిషరా అని అనుకున్న తర్వాత వాళ్ళకి మనం ఉపశమనం కలిగించడానికి అంటే ట్రీట్మెంట్, ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకు ఉంటాయి? అంటే మెడికల్ గాను, రెండోది సర్జికల్ గాను. ఇందులో ఇప్పుడు పైల్స్లో మీరు 2 రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయండి. పైల్స్ అన్నామంటే అన్ని కలుపుతాం, పైల్స్ ఫిషర్ ఒకటే ట్రీట్మెంట్ దగ్గర. పైల్స్లో ఏంటంటే మనకి మోస్ట్ కామన్లీ అంటే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఇస్తాం. అందరూ పైల్స్ అని చెప్పి మేము డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అయ్య బాబాయ్ ఆపరేషన్ చేస్తాడే అని చెప్పి ఈ ఝాన్సీ క్లినిక్, ఆర్ఎంపీలు వీళ్ళందరూ చెట్టు కింద కూర్చొని డాక్టర్లు అందరికి వెళ్తారు, అన్క్వాలిఫైడ్ క్వాక్స్. ఓకే, ఇప్పుడు మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కూడా మనకి ఏంటంటే క్వాక్స్ మీద చాలా గట్టిగా చర్యలు తీసుకుంటున్నారు. అయినా కూడా మనం ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం అనమాట. సో అలా మనం భయపడక్కర్లేకుండా ఏంటి అంటేనండి, మన దగ్గర ఒక వస్తువు మీరు ఇందాక అడగండి, నేను చెప్పవలసింది ఏంటంటే ది యావరేజ్ ఇన్సిడెన్స్ ఆఫ్ పైల్స్ ఇస్ 10 to 15% ఆఫ్ ద పాపులేషన్. 10 to 15%. సో మనకి 1 crore మంది ఉన్నారంటే ఇంతమంది మనకు ఉన్నట్టు మనకి లెక్క తెలుస్తుంది. అయితే అందరికీ ఇప్పుడు ఆపరేషన్ చేస్తారా? నో. 60 to 70% ఆఫ్ ద టైమ్స్ వీ డోంట్ వాంట్ టు ఆపరేట్. అది మళ్ళీ ప్రొవైడెడ్ కొన్ని క్రైటీరియా ఫుల్ఫిల్ అవ్వాలి. ఎలాగంటే పైల్స్ కానీ స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటే మెడికల్ మేనేజ్మెంట్ ఇస్తాం. దీని మా భాషలో అంటే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. ఇది సర్జికల్ మేనేజ్మెంట్, ఇది నాన్ ఆపరేటివ్ మేనేజ్మెంట్. దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ పెయిన్ తగ్గడానికి టాబ్లెట్లు ఇస్తాం. నెంబర్ 2 ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా ఉంది అంటే యాంటీబయాటిక్ ఇస్తాం. నెంబర్ 3 మోషన్ సాఫ్ట్గా మీకు రావడం లేదు కాబట్టి మోషన్ సాఫ్ట్నర్, స్టూల్ సాఫ్ట్నర్. సో స్టూల్ సాఫ్ట్గా వస్తే మీ సగం బాధ తగ్గిపోయింది కదా, నొప్పి తగ్గడం. ఇంకోటి అంటే సిట్స్ బాత్, అంటే నీళ్ళు వెచ్చనీళ్ళు పెట్టి అందులో మనం కూర్చోబెట్టి అందులో కొంచెం మందు వేసి విటమిన్ లోషన్ కూర్చుంటే లోపలికి వెచ్చగా వెళ్తూ ఉంటే మీకు తగ్గుతుంది. తర్వాత లోకల్గా ఆయింట్మెంట్ రాస్తాం. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ ద కీ. మీరు లైఫ్ స్టైల్ పాడు చేసుకున్నారు కాబట్టి ఇవన్నీ వచ్చాయి. లైఫ్ స్టైల్ బాగు చేసుకుంటే మళ్ళీ ఈ సర్జరీ దాకా వెళ్ళకపోవచ్చు. అందరూ వెళ్తారని కాదు, వెళ్ళకపోవచ్చు. సో ఇది మనం క్లియర్గా ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యామంటే ఇది పైల్స్కి ఇలాగ ట్రీట్మెంట్. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీలో మోస్ట్లీ ఇలాగే చేస్తాం. థర్డ్ డిగ్రీ ఉందనుకో పైల్స్ బయటకు వస్తాం, లోపలికి వెళ్తుంది, ఇది పెద్దది అయిపోయింది, మీరు మందులు వేస్తే తగ్గుతుంది. ఎవరైనా నేనేమంటానంటే ఏదైనా పెళ్ళి ఉందో, పరీక్ష ఉందో అంటే చెప్పండి, మేము మందులు ఇస్తాం, తగ్గుతుంది. దాని తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి, చేసుకోండి. ఏమండి? సో యూ హ్యావ్ టు గెట్ థర్డ్ డిగ్రీ. ఫోర్త్ అంటే మేము చెప్పక్కర్లేదు, మీరే వచ్చి ఆపరేషన్ అడుగుతారు, దాని పేరే ఫోర్త్, అంతే. సో దీస్ ఆర్ ద కామన్ దిస్ థింగ్. ఇప్పుడు ఫిషర్ అంటే కూడా ఇలాగే, ఫిషర్ కూడా ఫిషరెక్టమీ చేస్తాం. తర్వాత కొన్నింటి ముందు మందులు, ఆయింట్మెంట్ ఇస్తాం. క్రానిక్ ఫిషర్, అక్యూట్ ఫిషర్ అంటే 48 hours దాకా అక్యూట్ అంటాము. నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు ఆయింట్మెంట్ అవి తగ్గింది అనుకోండి, క్రానిక్ అవుతుంది. క్రానిక్ అయితే నెమ్మదిగా మనం ఏమైనా చూసుకోవచ్చు. ఈ లోపల లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మనకి ఎంత హెల్ప్ చేస్తుందో చూసుకోవచ్చు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఏం చెప్పి ఇందాక మనం చెప్పినట్టే సార్, వాటర్ ఎక్కువ తాగాలి. మనకి యాక్చువల్గా ఇప్పుడు ఇదంతా మోడర్న్ ట్రీట్మెంట్, మోడర్న్ డిసీజ్ అనుకుంటాం. సుశ్రుత సంహితలో వి హావ్ గాన్ త్రూ సో మెనీ చాప్టర్స్. అందులో ఏముందంటే దే హావ్ గివెన్ మెన్షన్డ్ ఆల్ దిస్. పైల్స్ ఉంది, దీనికి ట్రీట్మెంటు, ఆహారం మార్చుకోండి. వాటర్ గురించి చాలా వన్ థింగ్ ఐ లైక్ వెరీ వెల్, నీళ్ళు ఎక్కువ తాగు అంటారండి, అలా కాదు. వెరీ స్పెసిఫికలీ ఇట్ ఈస్ మెన్షన్ ఫర్ 20 kgs వెయిట్ డ్రింక్ 1 liter ఆఫ్ వాటర్. మీరు 60 అనుకోండి, 3 లీటర్లు తాగండి. ఇప్పుడు డాక్టర్ 3 తాగు 2 తాగు అంటారు, అలా కాదు. మీరు 80 అనుకోండి, 4 లీటర్లు తాగండి. ఎవరో 120 ఉంటారు, 6 లీటర్లు తాగండి. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ యువర్ బాడీ. ఇది మన వాళ్ళు పాత వాళ్ళే చెప్పి రికగ్నైజ్ చేసి మనకి ఇచ్చారు. హీట్ ట్రీట్మెంట్ అని ఇచ్చారు, సిట్స్ బాత్ ఇచ్చారు, డైట్ మాడిఫై చేయమని మన దాంట్లో ఉంది. వీ హ్యావ్ ఫర్గాటన్ అవర్ ఓల్డ్ కల్చర్ అండ్ అవర్ ఓల్డ్ లిటరేచర్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్. నెంబర్ 1, పార్ట్లీ ఇట్ హ్యాస్ బీన్ ఓవర్లుక్డ్ అండ్ నౌ వీ హ్యావ్ నెగ్లెక్టెడ్ దోస్ థింగ్స్. మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని బాధపడ్డాక మళ్ళీ పుస్తకాలు తిరగేస్తున్నాం. సో ఇందులో ఫుడ్లో ఏంటంటే వెజిటబుల్ డైట్, హై ఫైబర్ డైట్, ఈజీలీ డైజెస్టిబుల్ డైట్. మనం తిన్నది వెంటనే అరిగిపోవాలి. టైమ్లీ డైట్. ఇదివరకు మనకి ఏం రాశారండి, 6 గంటలు సూర్యాస్తమం లోపల డిన్నర్ చేయమన్నారు. దాని తర్వాత కావాలంటే లిక్విడ్స్ తాగొచ్చు. మనం మామూలుగా హైదరాబాద్ లైఫ్ స్టైల్లో 11 గంటల లోపల ఎవరు డిన్నర్ చేయరు. 12-1 గంటలు కూడా చూస్తున్నాను. ఆదివారం హైదరాబాద్ ఇస్ వెరీ ఫేమస్. సో మార్నింగ్ 11 o'clock లేస్తారు మన వాళ్ళు. చలేగా మెయింటైన్ దట్, బట్ దెన్ వెన్ ఇట్ కమ్స్ డోంట్ కంప్లైన్.
ఇలాంటివి వచ్చేయంటే అంటే యూ టు పే ప్రైస్ ఫర్ దట్. ఇప్పుడు సర్జికల్ ఆప్షన్ కి మనం చివరి దశలో వెళ్ళేటప్పుడు Next. అంటే ఎటువంటి సర్జికల్ సో ఇప్పటిదాకా మెడికల్ మేనేజ్మెంట్ చెప్పారండి, నాన్ ఆపరేటివ్ చెప్పేసాను. ఇప్పుడు సర్జికల్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి. సరే ఇదివరకు కొంచెం ఓల్డ్ పార్ట్లీ ఓల్డ్ రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసుకుని దాని మీద పైల్స్ని పట్టుకుని దాని మీద రబ్బర్ బ్యాండ్ వేసి మెడకి రబ్బర్ బ్యాండ్ థెరపీ అంటారు. గన్ ఉంటుంది, గన్తో కొట్టేస్తాం. బట్ దీని దాంతో ఒక నెగిటివ్ ఏంటంటే చాలా పెయిన్ ఉంటుంది 5 days 7 days. అది ఎండిపోయేదాకా ఉరి వేసి వాడిని అక్కడే పెట్టేస్తే ఎలా ఉంటుంది, కింద పడేస్తే వాడు చచ్చిపోతాడు. అక్కడే ఉరేసి సగం ఉరేసి పెట్టి హాఫ్ హ్యాంగింగ్ అనమాట, దాని మీద పెట్టేస్తే నొప్పి ఉంటుంది. ఈ పెయిన్ ఈజ్ అన్బేరబుల్. సో రబ్బర్ బ్యాండ్ ఈజ్ వన్. క్రయోథెరపీ అంటే కోల్డ్, ఐస్ కోల్డ్ -200°C దానికి అప్లై చేస్తే కోల్డ్ కోఆగులేషన్ అని ఒక టెక్నిక్ ఉంది. ఇట్ డజంట్ వర్క్ వెరీ వెల్, దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంది. ఇప్పుడు మోడర్న్గా మన దగ్గర ఉన్నవి ఏంటి, స్క్లెరోథెరపీ కొంచెం ఉంటే ఇంజెక్షన్స్ ఇస్తారు. అవి కూడా చాలామంది ప్రిఫర్ చేయరు. కొంచెం డయాబెటిక్ పేషెంట్స్ అవి ఉంటే ఇన్ఫెక్షన్ తయారవుతాయి. ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో ఏంటంటే డే కేర్ సర్జరీ. అంటే నేను నాలాంటి వాళ్ళందరూ ఏం చేస్తే వీ హ్యావ్ ఇంట్రొడ్యూస్ డే కేర్ సర్జరీ. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఇంట్రొడ్యూస్ డే కేర్ సర్జరీ. పొద్దున్న వస్తే ఆపరేషన్ చేసుకుని సాయంకాలం ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను ఏమంటానంటే 6 నుంచి 12 గంటల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీ బాడీ ప్లస్ మీకు అదర్ అసోసియేటెడ్ డిసీజ్ మీ బాడీలో ఏమున్నాయి దాన్ని బట్టి, ఏమీ లేకుండా వాకిన్ విత్ పైల్స్ అండ్ వాకౌట్ విత్ పైల్స్ 6 hours 4 hours కూడా వెళ్ళిపోయిన వాళ్ళు. అయితే చెప్తున్నా దాన్ని వీటిని డే కేర్ సర్జరీస్ అంటారు. ఇవి మోడర్న్. ఇన్ఫ్రారెడ్ కోఆగులేషన్ అని ఉందండి. ఇలాగా ఒక కోఆగులేటర్ మెషిన్ ఉంటుంది, ఇక్కడ జర్మనీ నుంచి ఇంపోర్ట్, దీనికి ఒక గన్ లాగా ఉంటుంది, దీని పైల్స్లోకి పెట్టి ఇలా మనం అప్లై చేస్తాం. ఇన్ఫ్రారెడ్ కరెంట్ 1 2 3 పెడితే ఆ బేస్ అంతా కోఆగులేట్ అయిపోతుంది, పైల్స్ ఎండిపోతుంది, దాని బ్లడ్ ఏమో కోఆగులేట్ అయిపోయి ఇట్ వానిషెస్. ఇది ఆఫీస్ ప్రొసీజర్ అంటాం. 4 to 6 hours లోనే వెళ్ళిపోవచ్చు. కొంతమందికి అవసరమైన వాళ్ళకి లోకల్ ఎనస్థీషియాలో కూడా చేస్తాను నేను. ఎనస్థీషియా ఎఫెక్ట్ నుంచి బయటికి రావాలంటే లోకల్ ఎనస్థీషియా కోఆపరేటివ్ పేషెంట్లు అది కూడా అయిపోతుంది. సెకండ్ ఏంటంటే లేజర్ సర్జరీ. లేజర్ ఏం చేస్తామంటే ఈ లేజర్ కరెంట్ తీసుకుని పైల్ తల్లికి, ఇది బైల్ మాస్ అనుకోండి, ఈ పైల్ తల్లి సబ్మ్యూకస్ దగ్గరికి వెళ్ళి ఈ లోపల వెళ్ళి దీన్ని కాల్చేస్తాం. ఈ పైల్ అంతా ఎండిపోయింది కదా, సో దాని రూట్లోంచి మనం వెళ్ళి కాల్చేసాం. 1 2 3 యాక్చువల్లీ పొజిషన్ ఆఫ్ ద పైల్స్ కానీ మనం ఇది గడియారం అనుకుంటే 3 o'clock పొజిషన్, 7 o'clock పొజిషన్, 11 o'clock పొజిషన్. ఈ 3 పొజిషన్స్లో పైల్స్ తలకి లొకేషన్. ఎందుకు అంటే ఆ చోట్లోనే బ్లడ్ వెసల్ ఉంటాయి. హెమరాయిడల్ వెయిన్, హెమరాయిడల్ ఆర్టరీ, ఆ 3 అక్కడే ఉంటాయి. అందుకని ఆ ప్రకారంగా ఆ 3 చోట్లకి లేజర్ కరెంట్ పెట్టేసామంటే పోతుంది. అడ్వాన్స్డ్ పైల్స్లో మనం ఏం చేస్తామంటే చాలా పెద్దవి ఉన్నాయంటే కోర్స్ చేసేవారు, బట్ ఈ మధ్యన ఎవరు ప్రిఫర్ చేయట్లేదు. పెద్ద పైల్స్ 3rd degree 4th degree ఉందంటే స్టేప్లర్ పెట్టేసి కట్ అండ్ స్టిచ్, అదే క్లిప్ చేసేస్తుంది, అదే కట్ చేసేస్తుంది, బయటకి ఇచ్చేస్తుంది పైల్స్. వెరీ లేటెస్ట్. అందులో ఎక్స్ట్రా మ్యూకస్ మెంబ్రెయిన్ బయటకు వచ్చేసి ఇవన్నీ కూడా అందులో కట్ అయిపోయి నీట్గా ఫ్రెష్గా మీకు ఏరియా తయారైపోతుంది. కొంతమందికి వెజైనా ప్రొలాప్స్ అయిపోయింది, ఎక్కువ మంది డెలివరీ అయ్యి పాతకాలంలో. ఐ హ్యావ్ సీన్ సమ్ 3 patients లైక్ దిస్. వెరీ రేర్ ఇది, పుస్తకాల్లో చదువుతాం కానీ చూడడం మన అదృష్టమే. అయితే వీళ్ళకి ఏం చేసేవారంటే ఈ దాని పేరేంటి, బేల్ అంటాం కదా, ఏంటి మారేడు దళం, మారేడుకాయ ఉంటుంది చూడండి, పండు దాన్ని తీసుకుని అందులో పెట్టేసేవారు. పెట్టేది అది లోపల తోసుకుని లోపలికి ఉండేది అనమాట. ఐ హ్యావ్ రిమూవ్ దట్ ఆఫ్టర్ 6 years or 8 years తర్వాత తీసేవారు బయటికి. ఆ పేషెంట్ ఏదో వైట్ డిశ్చార్జ్ అవుతుందంటే కొంతమంది డాక్టర్లు వేలు పెట్టి క్యాన్సర్ ఉందేమో అని భయపడ్డారు, అంత గట్టిగా ఉండేది. ఆల్ అవుట్డేటెడ్ ట్రైబల్ ట్రీట్మెంట్స్ అంతా కూడా చూడో కల్కి బాత్ పురాని. టుడే వీఆర్ ఇన్ మోడర్న్, వీఆర్ గోయింగ్ టు మోడర్న్ ట్రెండ్. బట్ దెన్ ఐ హ్యావ్ ఎన్కౌంటర్డ్ 3 cases లైక్ దట్. వేలు పెడితే అక్కడేమో నువ్వు మారేడు, దాన్ని ఎంతో కష్టపడి దాన్ని మొక్కల కింద కోసి రాదు, అది బయటికి ఫిక్స్ అయిపోయింది అందులో. దానివల్ల అల్సర్ కూడా తయారైపోయింది. 6 years 8 years 10 years అయిపోయింది. ఒక పేషెంట్ అయితే 18 years అని చెప్పింది. షీ డజంట్ రిమెంబర్. అంటే ఆమె పిల్లాడిని చూసి మనం చెప్పాలి, డెలివరీలో ఈ పిల్లాడు పుట్టినప్పుడు డెలివరీ అయింది 18 ఏళ్ల ముందు నీకు పెట్టారా అంటే అవునంది. సో బేల్కాయ ఇలా మారేడుకాయ అంటే ఇలా పెట్టేస్తారనమాట. పెట్టేది అది రాదు నీకు, అది ఫ్రీ అయ్యి కిందకి జారి ఉంది సార్, మీకు కనపడటం లేదు, మీకు మైండ్లో రెస్ట్. దట్ ఈస్ ఆల్ ఫాల్స్. సేమ్ వే పైల్స్ కూడా రింగ్ పెట్టి దాని లోపల తోసి ఇవన్నీ. సార్ రింగ్ పెట్టే స్టేప్లర్ పెడతాం, కట్ చేసేస్తాం, పైల్స్ కట్ చేసేస్తాం, స్టేప్లర్ వెళ్తుంది, దాంట్లో వైర్ థ్రెడ్ ఉంటుంది, దీన్ని కట్ చేస్తాం, స్టేపుల్ కొడతాము, స్టేపుల్ చేస్తే కట్ అండ్ స్ట్రిప్, దానికి స్టేపుల్ చేసేస్తుంది, బయటికి తీసేస్తాం. ఎక్దమ్ పర్ఫెక్ట్లీ న్యూ ఏరియా యూ హ్యావ్ గాట్. సో అటువంటిది ఇప్పుడు అంటే క్యారీ చేయాల్సిన అవసరం అవి ఈ రోజుల్లో లేదు. ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. అల్ట్రా మోడర్న్ ఎంత తొందరగా మర్చిపోతే. ఇలాగే హెమరాయిడ్, దీనికి ఏమో హార్మోనిక్ అని ఉంటుంది, బైక్ ల్యాంప్ అని ఉంటుంది. వీ హ్యావ్ గాట్ సో మెనీ మొడాలిటీస్. ఇన్ మై సెంటర్ వీ హ్యావ్ గాట్ ఆల్ ద ఫెసిలిటీస్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఆపరేటింగ్ ఆన్ ఎ పైల్స్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అండి, మీరు ఇందాక అన్నారు క్వాక్స్ దగ్గరికి ఎక్కువగా వెళ్తారు అని. చాలా ఎక్కువగా పైల్స్కి సంబంధించి మనకి చాలా మంది పసరు వీటి గురించి మాట్లాడే వాళ్ళు దొరుకుతారు. అంటే ఇవి ఒక రకంగా పనిచేస్తాయనే నమ్మకంతో వీళ్ళంతా వెళ్తారు. చాలా మంది పనిచేస్తాయి అంటారు. అంటే
అల్లోపతి అది ఒప్పుకోకపోయినా కూడా ఇది నిజంగా పని చేస్తుందా అంటే వెదర్ దే ఆర్ ప్రూవెన్ ఆర్ నాట్ ఈస్ ద మేజర్ క్వశ్చన్. సార్ నేను మంచి ఎగ్జాంపుల్ చెప్తాను వినండి సార్. ఇదివరకు కాలంలో మనకి ఏంటంటే ఏరోప్లేన్ లేని టైంలో ఎద్దుల బండిలో వెళ్ళేవారు. నెంబర్ 2 తర్వాత ఏం చేశారు, తోపుడు బళ్ళు వచ్చాయి, గుర్రపు బండి వచ్చింది, తర్వాత ఏమొచ్చింది ఆటోలు వచ్చాయి, తర్వాత కార్లు వచ్చాయి, తర్వాత ఇప్పుడు ప్లేన్లు వచ్చాయి. మీరు ఇక్కడ ఢిల్లీ వెళ్ళాలంటే ఎద్దుల బండిలో వెళ్తారా? పాతదని వెళ్ళకపోవడం కాదు, ఇట్స్ సో ఇన్కన్వీనియంట్. సో లైక్ దిస్ మన యుగాలు ఏదో సినిమాల్లో దాంట్లో అంటుందన్నమాట, నాన్న ప్రపంచం అంతా ముందుకు వెళ్ళిపోతుంది, కార్లు ప్లేన్లు వెళ్ళిపోతున్నాను, నువ్వేంటి ఎద్దుల బండిలో తీసుకెళ్తున్నావు. నాకు అదే డైలాగ్ గ్యాప్ వస్తుంది. ఐ డోంట్ రిమెంబర్ ద మూవీ నేమ్, బట్ దెన్ ఏంటంటే ఇదే పరిస్థితి. అయితే నేను చెప్పేది ఏంటంటే అలాగా ప్రపంచం అంతా ముందుకు వెళ్ళిపోతే మనం వెనక్కి ఉందాం అనుకుంటే డిసైడ్ అయితే వీ కాంట్ హెల్ప్ దెమ్. ఓకే, లెట్ దెమ్ కంటిన్యూ విత్ దట్ అండ్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దట్. బట్ ఒకటి ఏంటంటే సార్, క్వాక్ ఏం చేస్తాడో నేను చెప్తాను. నా దగ్గరికి ఛాన్సీ క్లినిక్ వాళ్ళు చాలామంది వస్తారు. వాళ్ళందరికీ నేను దాదా ఐ కల్టివేటెడ్ సో మెనీ ఆర్ఎంపీస్. ఒకటి మా మెడికల్ సైన్స్ ఏమంటుందంటే ఆర్ఎంపీ డాక్టర్ని నువ్వు అంబ్రెల్లా పట్టుకోవద్దు, డోంట్ గివ్ దెమ్ ప్రొటెక్షన్. నేనేమంటానంటే ఐ డోంట్ అగ్రీ విత్ దట్ వ్యూ బికాస్ ఇట్స్ ఓన్లీ హాఫ్ ద సినిమా. ది అదర్ హాఫ్ ఐ విల్ టెల్ యూ. బై గైడింగ్ దెమ్ టు ద ప్రాపర్ వే ఐ ఆమ్ బ్రింగింగ్ దెమ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్. ఒరే నువ్వు చేసింది ఎంత తప్పో చూడు, నువ్వు చేసిన కాంప్లికేషన్ చూడు, నువ్వు చేసిన తర్వాత నువ్వు ఇరుక్కున్నావు చూడు, కానీ నేను నిన్ను కాపాడాను. ఆ పని చెయ్యొద్దు అంటే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేస్తున్నారు. ఐఎమ్ బ్రింగింగ్ థౌసండ్స్ ఆఫ్ ఆర్ఎంపీస్ నాకు ఏరియాలో తెలుసు. ఐ నో అట్లీస్ట్ 2,000 to 3,000 ఆర్ఎంపీస్ తెలుసు. వాడిని హెల్ప్ చేయడంలో నా ఉద్దేశం ఏంటి అంటే, తర్వాత ఏం చేస్తాను వీళ్ళందరికీ వీ హ్యావ్ టేకెన్ సమ్ క్లాసెస్, సిఎంఈస్. ఎమర్జెన్సీ వస్తే ఇది చేయి, వస్తే అది వస్తే చేయి, ఇది వస్తే రాసుకుని వెళ్ళేవారు అందరూ. అయితే నేను చెప్పేది ఇలాగా, ఇప్పుడు నేను ఆర్ఎంపీ ఏం చేస్తారో నాకు చాలా బాగా తెలుసు. ఇది మోషన్ తావండి, ఇప్పుడు కూర్చోపెట్టాడు, బయటికి పైల్స్ వచ్చున్నాయి, అప్పుడే మీరు వాడి దగ్గరికి వెళ్తారు. ఆ అబ్బాయి ఏం చేస్తాడు, జైలకి అని కొంటాడు, మెడికల్ షాప్కి వెళ్ళి సిరీజ్ తీసుకుంటాడు, అక్కడ ఇంజెక్షన్ ఇచ్చేస్తాడు. మీకు ఇప్పుడు ఏమైంది, అనెస్థీషియా లోకల్ వచ్చేసింది. వాడేమో 5,000, 6,000, 10,000 చేసేస్తాను, మీరేమో 50,000, 1,00,000 అడుగుతారు హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే. సో ఇక్కడ ఎప్పుడైనా అనెస్థీషియా ఇచ్చేస్తారు. కొంతమంది ఫినాయిల్ కార్బోలిక్ యాసిడ్ అందులో కలిపేస్తారు. అదేమో నువ్వు డిస్ట్రాయ్ అయిపోతుంది పైల్ మాస్ అయిపోతే, బట్ బాగా అయిపోతే ఈ పై చర్మం ఉన్నదాన్ని ఒకదాన్ని వాడు కట్ చేసేస్తాడు, దారం లాంటిది ఏదో కుట్టేస్తాడు, డిజాల్వబుల్ అబ్జార్బబుల్ థ్రెడ్. దాని మీద వాడికి ఏవో మందులు ఏవో ఉంటాయి. ఓకే, ఆయుర్వేద అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ ముద్ద పెట్టేసి బ్యాండేజ్ కొడతాడు. రోజు నా దగ్గరికి వచ్చి చూపించాడు. టెల్ మీ, పైల్స్ లోపల ఉన్న పైల్స్, బయట ఉన్న పార్ట్ ఒకటే వీడు తీసాడు. నీకు అర్థమైపోయింది కదా. అయితే లోపలదేమో అలాగే ఉంది. వీడికి ఏడాది 6 నెలలు, సంవత్సరం అవుతుంది, మళ్ళీ వాడు బ్లీడింగ్ అవుతుంది, మళ్ళీ వస్తాడు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? వాడి దగ్గర అనెస్థీషియా లేరు, వాడి దగ్గర ఆపరేషన్ థియేటర్ లేదు, ఆపరేషన్ టేబుల్ లేదు, ఆపరేషన్ లైట్ లేదు, అనెస్థీషియా లేరు. ఇందులో వెళ్ళాక ఇప్పుడు మీరు ఆయుర్వేదాలో ఈ మధ్యన మోడీ గారు ఏమన్నారంటే ఆయుష్ని కూడా ఇంటిగ్రేట్ చేద్దాం, పాతకాలంలో క్షీరసూత్ర అది ఉంది, ఇవి కానీ పనిచేస్తున్నాయో లేదో చూద్దామంటే సమ్ మెడికల్ కాలేజెస్, సమ్ ప్రొఫెసర్స్ ఆర్ ఆల్ ఈ నాలెడ్జ్ అంతటిని వాళ్ళకి ఇంపార్ట్ చేసి దాన్ని హైబ్రిడ్ చేద్దామని చూస్తున్నారు. ఓకే, దిస్ ఇస్ అ గుడ్ ఎఫర్ట్. ఐ విల్ సే, ఐ వోంట్ సే దిస్ ఇస్ ద బెస్ట్, ఇట్స్ అ గుడ్ ఎఫర్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓల్డ్ దాన్ని చైనాలో TCM అని ఉంది, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్. అక్యుపంక్చర్ డెలివరీ కూడా వాళ్ళు వాడతారు. సిజేరియన్ సెక్షన్ అక్యుపంక్చర్లో చేశారు, నేను చూశాను. సో డోంట్ పాత్ కదా అని రిజెక్ట్ చేయొద్దు. ట్రై, ఎక్స్పెరిమెంట్, ఇఫ్ ఇట్ ఇస్ ప్రూవ్ సక్సెస్ఫుల్ యూజ్ ఇట్, ఇఫ్ అదర్వైజ్ నెగ్లెక్ట్ ఇట్, రిజెక్ట్ ఇట్. మాట్లాడుకునే పాత్ కదా అని మనం నెగ్లెక్ట్ చేయడం కాకుండా ట్రై అండ్ సీ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, లెట్ us do. బట్ ఇలాంటి సిస్టమ్ క్షీరసూత్రాల్లో ఏదో ఉన్నాయండి కొన్ని, బట్ దట్స్ ఏ లాంగ్ టీడీఎస్ ప్రాసెస్. క్షీరసూత్ర నేను చాలామంది ఇంటరాక్ట్ అయ్యాను. ఓ దారం తీసుకుంటారు, దానికి రకరకాల మెడికేషన్స్ ఇస్తారు. మీరు పతంగికి మంజా వాడతారు కదండి, కైట్ ఫ్లై చేసిన థ్రెడ్కి మంజా వాడతారు, అలా మంజాలన్నీ కలుపుతారండి, దాన్ని ఇందులోంచి వెళ్ళి దాంట్లో తీసుకొస్తారు, కడతారు, కొంచెం రోజులు పోయి ఇంకొంచెం కడతారు, ఇంకొంచెం రోజులు పోయి. సో ఇట్ ఈస్ ఆటోమేటికలీ కటింగ్ త్రూ అండ్ గోయింగ్. అట్ ద ఎండ్ వెన్ ఎవ్రీథింగ్ ఈస్ కట్, ఇట్ కమ్స్ అవుట్. దేర్ ఐడియా ఈజ్ ఈ లోపల ఇదంతా ఫైబ్రోసిస్ అయిపోతుంది. మీ దగ్గర క్షీరసూత్ర నేను ఫ్రీగా చేస్తాను, 4 నెలలు పడుతుంది, చేయించుకుంటారా? ఫ్రీగా చేస్తాను. Nowadays, our requirements are different of the society. Society demands so many things from a doctor. The society expects so many things from a doctor. So they have to come a long way. Inka chala dooram undi. If they come and catch up, well and good. We are willing to take up. But ఏమంటే ఇవన్నీ పనిచేయడం అనేది లిమిటెడ్ విజువల్ యాంగిల్లోనే కనపడుతుంది. విమానం మీకు కనపడుతుంది, ప్రతిసారి కనపడుతుంది, మబ్బులు వెనకాతలు ఉంది, సౌండ్ వస్తుంది, విమానం లేదని మీరు అంటారు.
నేను ఉందంటాను సైన్స్. అయితే అలాగే ఈ పాత సిస్టమ్స్ అన్నింటినీ చాలా ఓల్డ్ అయ్యి కాబట్టి వాటిని మనం టెస్ట్ చేసి బాగున్నాయంటే వాడదాం. అట్ ద మూమెంట్ నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంటే వ్యాఫ్ట్ ఉందండి. మీరు ఇలాగా ఫిస్టులో ఇలా ట్రాక్ ఉంది, ఇందాక చెప్పి ఇలా ట్రాక్ వెళ్తాం. నేను ఇది వీడియో అసిస్టెంట్ 2.8 millimeters. ఇదిగో ఇంతే ఇంతే, నా పెన్ తల్లి దీంట్లో సగం. అయితే ఇంతది స్కోప్. ఇందులో స్టోర్స్ కంపెనీ జర్మనీని తీసుకొస్తాం, దీంట్లో వెళ్ళిపోతుంటుంది, అంతా టీవీ కనపడుతూ ఉంటుంది. ఒక టనెల్లో జేమ్స్ బాండ్ సినిమాలో ఒక టనెల్లో వెళ్ళిపోతున్నాడు సొరంగాల్లోంచి. అక్కడికి వెళ్ళాక మేము ఏం చేస్తామంటే ఇంటర్నల్ ఓపెనింగ్ క్లోజ్ చేసేస్తాం, లోపలిది చేసి చుట్టూ ఇలా కాల్చుకుంటూ వచ్చేస్తాం. లేజర్ కరెంట్ మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకోసారి రివర్స్ తవలో కాల్చుకుంటూ వచ్చేస్తాం. బ్రష్ పెట్టి దీన్ని క్లీన్ చేస్తాం, ఇంకేం చేయం. వదిలేస్తే ఆటోమేటిక్ ఇలా 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 కొలాప్స్ అయిపోతుంది. ఎగ్జిట్ అవుతావు, ఓపెన్ చేసి ఉంచుతాం. ఈ మధ్యనే ఇంకా లేటెస్ట్, నాకు ఈ మధ్యనే మా ఫ్రెండ్స్ వచ్చారు, వీఆర్ లుకింగ్ ఇన్ టు డూయింగ్ దట్. ఇదంతా చేసాక లోపల స్టెమ్ సెల్స్ వేసేస్తాం, కొలాజన్ అండ్ స్టెమ్ సెల్ బయటకు వచ్చేస్తాం. స్టెమ్ సెల్స్ ఆర్ ది మదర్ సెల్స్ ఆఫ్ యువర్ హోల్ బాడీ. మీ పుట్టుకంతా ఒక 2 cells నుంచి వచ్చింది, దాని వెనక్కి వెళ్ళిపోయి దాని స్టెమ్ సెల్స్ ఇస్తే అదంతా ఇచ్చి క్లోజ్ అయిపోయిందంటే ఎంత ముందుకెళ్ళింది సైన్స్. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ టెక్నిక్ ఆఫ్ పుట్టింగ్ స్టెమ్ సెల్స్ విత్ కొలాజన్ ఇన్సైడ్ దట్ ట్రాక్. ఇప్పటికైతే మనం దాన్ని కాల్చుకుంటూ బయటకు వస్తున్నాం. అది కొలాప్స్ అయిపోయి జేమ్స్ బాండ్ ఏం చేస్తాడు, బాంబులు పెట్టుకుంటూ టన్నెల్ నుంచి బయటకు వస్తాడు. సముద్రంలో వీడు దూకేసి బటన్ నొక్కేసి దూకేస్తాడు, టప 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 కొలాప్స్ అయిపోతుంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద టెక్నిక్ విచ్ వీఆర్ డూయింగ్ ఇన్ వ్యాఫ్ట్. ఎంత మోడర్న్ టెక్నాలజీ, లెట్ us ఎంజాయ్ ద మోడర్న్ టెక్నాలజీ. ఇప్పుడు చివర ఇంకొకటి, ఇప్పుడు మనం ఈ ఫైల్స్ రావడానికి ప్రధానంగా కాన్స్టిపేషను, మోషను, ఫుడ్ వీటి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అంటే ఈ మొత్తం జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని సరిగ్గా పనిచేస్తే ఇదంతా కూడా సరిగ్గా చివరి దశలో కూడా సరిగ్గా పనిచేస్తుంది. ఇక్కడ వచ్చే ఒక ఇబ్బంది ఏంటంటే ఈ సూపర్ స్పెషాలిటీ దగ్గరికి వచ్చేసరికి ఈ కోఆర్డినేషన్ అనేది అటు గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు లేదా అంటే జిఐ స్పెషలిస్టు, లివర్కి సంబంధించిన ఇది, చివరగా మీరు ఈ కోఆర్డినేషన్ అంటే నాకు ఫస్ట్ ఏదైనా ఒక ఇబ్బంది వస్తే ఈ అంటే ఎవరు ముందు, అంటే జనరల్ ఫిజిషియన్ చూడాలనా లేదా నేను జిఐ స్పెషలిస్ట్ని చూడాలనా లేదా ఎవరిని, అంటే ఎవరిని ముందు చూడాలి, ఎలా ప్రొసీడ్ కావాలి, ఇది సాధారణంగా వచ్చే పెద్ద కన్ఫ్యూజన్, డౌట్. ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ ఏంటంటేనండి, ఎలాగంటే ఇది సిస్టమ్ పైనుంచి కింద దాకా వస్తూ ఉంటుంది. డాక్టర్స్ అందరూ ఏ సిస్టమ్కి ఆ ప్రకారంగా డాక్టర్స్, లివర్కి హెపటాలజిస్ట్ ఉన్నాడు, ప్యాంక్రియాస్ డాక్టర్, ఈజోఫేగస్కి అప్పర్ గ్యాస్ట్రో ఉన్నారు, కింద దానికి లోవర్ గ్యాస్ట్రో. ఇప్పుడు మేము కూడా వచ్చాం. సో ఇప్పుడు దీంట్లో ఎలాగంటేనండి జనరల్గా ఇది సర్జికల్ అనిపిస్తే కింద ఏదైనా ఉంది, సరిగ్గా లేదు, బ్లడ్ వస్తుంది, ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళారంటే సర్జరీ చాలా చోట్ల చేస్తున్నారు, బట్ వాళ్ళు ఏమంటారంటే మీరు ప్రాక్టాలజిస్ట్ చూపించండి, దీని స్పెషలిస్ట్, ఆయన చెక్ చేస్తారు, ఏమిటి అనిపిస్తుంది, యాప్సెసా, పైల్సా, ఫిషరా, ఫిస్టులానా చూసుకుని కొన్ని మందులు ఇచ్చి మీకు ఇమీడియట్ బాధ తగ్గించి సర్జన్ దగ్గర నన్ను స్పెషలిస్ట్ దగ్గర పంపించండి సార్ అంటే దే విల్ సెండ్ యు టు. సెకండ్, ఇన్నాళ్ళు కూడా కన్ఫ్యూజన్ ఏంటంటే అండి, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇందులో లేరు పిక్చర్, సర్జికల్ కాబట్టి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ దగ్గరికి వెళ్తే సర్జికల్ గ్యాస్ట్రో ఎక్కువగా ఏంటంటే అబ్డమిన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దే ఆర్ క్వాలిఫైడ్ టు ట్రీట్ ద లోవర్ బాటమ్ ఆల్సో. దీన్ని నేను క్లియర్గా చెప్పాను, అన్ఈక్వివోకలీ ఐ వాంట్ టు టెల్. బట్ మేము దీని మీదే ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మేము సూపర్ స్పెషలిస్ట్ అయ్యాం. వాళ్ళందరూ లివర్, ప్యాంక్రియాస్, గాల్బ్లాడర్ పెద్ద పెద్ద వాటిని డీల్ చేస్తున్నారు కాబట్టి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విల్ ట్రీట్ యువర్ పైల్స్, దెర్ ఇస్ నో డౌట్. వాళ్ళు ఒబేసిటీ, లివర్ ట్రాన్స్ప్లాంట్, ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ మచ్ ఆన్ దిస్, although it is a part of their subject and they are doing well, there is no doubt. మేము ఇప్పుడు ఏం చేసాం, వాళ్ళు అది ఆ గ్యాప్ కనపడ్డాకే మేము వచ్చాం. ఎప్పుడైనా కూడా నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఇది ఎక్కడ నెగ్లెక్ట్ అవుతోంది. ఇంకోటి చెప్తానండి, మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్నే ఒక పేషెంట్ వచ్చారు, ఆయనకేమో బ్లీడింగ్ అన్నారు. బ్లీడింగ్ అంటే వీళ్ళు కొలనోస్కోపీ వేసి 2.5-3 feet వెళ్ళారు, చెక్ చేశారు, పైన అంతా బాగుంది తక్కువ లాస్ట్లో తీసేస్తారు. ఆ 2 centimeter మాది. ఇందులో 1st degree పైల్స్ ట్రాన్స్ఫార్మ్ చేశారు. లాస్ట్ వచ్చాక ఎవరన్నా కూడా మీకు అర్థమైందో తీసేశారు, లేదా చూసారు చూడలేదు, అవునని కాన్సన్ట్రేట్ చేశారు చేయలేదు, లేదా పేషెంట్ ఎక్కువ చెప్పలేదు సరిగా, హీ డిడ్ ఫోకస్ ఆర్ వాట్ ఎవర్ ద రీజన్, 1st degree పైల్స్ అన్నారు. మేము చెక్ చేస్తే 3rd degree పైల్స్ ఉంది. ఆయన అంతా లాంచ్ ఇదే పరిస్థితి అనమాట. అంత ప్రయాణం చేసి లాస్ట్ మినిట్లో ప్రయాణంలో మనం నెగ్లిజెంట్ అయిపోయి టైర్డ్ అయిపోతాం. సో అలాగా అది ఇట్ హ్యాపెన్స్. ప్రతిసారి అవుతుంది అంటే ప్రతి వాళ్ళు చేస్తారంటలే, ద పాసిబిలిటీ ఈస్ దేర్. మేమేమిటి వెళ్ళింది 4 centimeters చూసాం, బయటకు వచ్చాం. ద హిట్ ఈస్ మోర్ విత్ అస్, వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ దిస్. ఇప్పుడు
ఒక సర్జన్ దగ్గరికి వెళ్తారు, సర్జికల్ ప్రాబ్లం ఉందనుకుంటే, నొప్పి అంటే యాబ్సెస్ అయితే వాళ్ళే తీసేస్తారు. సెకండ్ ఏంటంటే వాళ్ళు ప్రాక్టాలజిస్ట్ దగ్గరికి, పైల్ స్పెషలిస్ట్ మా ఫ్రెండ్ ఉన్నాడు వెళ్ళండి, సోమయాజు ఉన్నారు వెళ్ళండి అంటారు, వచ్చేస్తారు. సో ఇది ఒక పార్ట్. మీరు అడిగింది ఏంటంటే ఇంకోసారి చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఏంటి? ఒక సాధారణ పౌరుడు పల్స్ కంప్లైంట్ తో మీ దగ్గరికి వస్తే ఏవేవి చూస్తారు, ఎలా డయాగ్నోస్ చేస్తారు, ఎలా ట్రీట్మెంట్? అంతే. సో ఫస్ట్ పైల్స్ అండ్ కంప్లైంట్ బ్లీడింగ్ అవుతుందంటే, బ్లీడింగ్ 2 రకాలండి. కింద పైల్స్ నుంచి అవ్వచ్చు, పై నుంచి కూడా అంతా రావచ్చు, స్టమక్ నుంచి మొదలెట్టి ఎక్కడైనా. ద కలర్ ఆఫ్ ద పైల్స్, బ్లీడింగ్, ద కన్సిస్టెన్సీ ఎలా ఉంది, కింద ఏమైనా పైల్స్ ఉందా, ఇది చాలా ఎక్కువ ఉందా, దీని నుంచే వచ్చిందా, ఇంకా దేని నుంచి వచ్చిందో కూడా వీ విల్ డెఫినెట్లీ థింక్ అదర్ కాజెస్ ఆఫ్ బ్లీడింగ్ రాదర్ దాన్ పైల్స్. ఇది ఒకటి. సెకండ్, వేలు పెట్టి చెక్ చేస్తే కొంతవరకు తెలుస్తుంది. పైల్స్ మెత్తగా ఉంటాయి కాబట్టి తెలియదు, వీడియో ప్రాక్టోస్కోపీ పెడతాం. సెకండ్ స్టెప్ ఇస్ కోలోనోస్కోపీ చేసామంటే ఇక్కడ ఎక్కడ ఏం లేదనుకుంటే వీ విల్ థింక్ దట్ దిస్ ఈస్ ద యాక్టివ్ బ్లీడింగ్ అందులో బ్లడ్ వస్తూ కనపడుతుంది మనకి. తర్వాత ఏం చేస్తాం, బ్లడ్ టెస్ట్లు అవి చేసుకుంటాం. ఫిట్నెస్, సపోజ్ ఈ మధ్యకాలంలో అందరూ స్టెంట్లతోనే వస్తున్నారు సార్, ఎక్కువ మంది 55-60 ఏళ్ళ వాళ్ళు ఆల్రెడీ స్టెంట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాంటీ కోయాగులెంట్లో ఉంటారు, మీరు బ్లడ్ థిన్నర్స్లో ఉంటారు. బ్లడ్ థిన్నర్ ఉన్నప్పుడు మేము 3 days దాకా ఆపరేషన్ చేయకూడదు. బ్లడ్ థిన్గా ఉంటుంది, మేము ఆపరేషన్ చేసినా, లేజర్ పెట్టినా, ఏం పెట్టినా బ్లీడింగ్ ఎపిసోడ్ ఎక్కువ ఉంటుంది. అనెస్థెషియా ఇస్తాం, స్పైనల్ అనెస్థెషియా ఇస్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో వీ విల్ అడ్వైజ్ దెమ్ 2 to 3 days మీరు అవి స్టాప్ చేయండి, మా దగ్గర రండి, అప్పుడు మేము చేస్తాం. ఏపీటీటీ అని బ్లీడింగ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో చూసి ఆపరేషన్ చేస్తాం. అయితే వర్కప్లో ఏంటంటే వీడియో ప్రాక్టోస్కోపీ, కొలోనోస్కోపీ ఒకటి చేస్తాం. బ్లడ్ టెస్ట్ జనరల్ ఫిట్నెస్ కోసం, హార్ట్ అది బాగుందా లేదా. ఇఫ్ యువర్ ఎనీ డ్రగ్స్, హైపర్ టెన్షన్ డ్రగ్స్, వార్ఫెరిన్ అని ఒక డ్రగ్ ఉంది, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని వాళ్ళకి ఇస్తాం, అది నడుస్తుంటే యూ కాంట్ ఆపరేట్, యూ హ్యావ్ టు స్టాప్ దట్ అండ్ ఆఫ్టర్ 48 hours to 72 hours తర్వాత మనం ఆపరేట్ చేయాలి, లేజర్తో చేసినా దేంతో చేసినా కూడా. అందుకని ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుని మనం ఆపరేషన్ చేస్తాం. ఇప్పుడు ఇందాక మీకు నేను చెప్పినట్టు లేటెస్ట్ టెక్నాలజీ, 1st degree 2nd degree అయితే ఆపరేషన్ డే కేర్ సర్జరీ 12 to 24 hours డిశ్చార్జ్, 3 to 4 days పని చేసుకోవచ్చు అండి. 7 days మీరు అంతా నార్మల్ అయిపోతారు మోస్ట్ ఆఫ్ ద కేసెస్. పెద్దగా ఉన్న వాళ్ళకి 1 week దాకా 2 weeks దాకా రెస్ట్ తీసుకోవడం చెప్తాం, డిపెండింగ్ ఆన్ ద ఏజ్ అండ్ అసోసియేటెడ్ కోమార్బిడిటీస్. అంటే అదర్ రోగాలు ఏమైనా ఉన్నాయి అంటే మనకి కొంచెం టైం పడుతుంది, లేదు ఉత్తి పైల్సే ఉంది, ఓకే నేను వాకౌట్. చివరగా ప్రివెన్షన్ అంటే ఈ ఇబ్బందులు రాకుండా మనం నివారించుకోవడానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? సింపుల్, దట్స్ ద రైట్, దట్స్ ద అల్టిమేట్ ఆన్సర్. అండ్ లాస్ట్ ఆన్సర్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద కీ టు ఆల్ దిస్. లైఫ్ స్టైల్ నుంచే మీకు ఇదంతా వచ్చింది. ఆహార నియమాలు సరిగ్గా లేకపోవడం, పాటించడం వల్ల మనకి ఇవన్నీ వచ్చాయి. సో ఏంటి, ఫుడ్ టైంకి తినడం, క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్, హై ఫైబర్ ఫుడ్, క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్, అన్రెస్ట్రిక్టెడ్గా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు సమోసాలు గిమోసాలు వెళ్ళేం తినేసి పిజ్జాలు అన్నీ తినండి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ మేడ్ టు ఈట్, ఓకే. కానీ కొంచెం అమౌంట్ ఫ్రీక్వెంటీ చూసుకుని, నెలకు ఒకసారి తిన్నారు, 15 రోజులకు ఒకసారి తిన్నారు, వారం కోసం తింటూ రోజు కూర్చొని అవే చిప్స్ తినుకుంటూ టీవీలో చూసుకుంటూ చిప్స్ తింటూ సమోసాలు తినుకుంటూ కూర్చుంటే దీస్ ఆర్ ఆల్ వెరీ బ్యాడ్ ఫర్ యూ. సో ఇవి ఫుడ్ మీరు ఏం తిన్నారు, ఎంత తిన్నారు, ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ తిన్నారు, ఏ టైములకి తిన్నారు, ఏ టైంకి ఆపేరు. సో ఫస్ట్ థింగ్ ఇస్ ద ఫుడ్. సెకండ్ రెస్ట్ అండి, కొంచెం స్లీప్ కూడా ఇంపార్టెంట్. డ్రింక్ అడిక్వేట్ వాటర్, కొంచెం ఫ్రూట్ జ్యూస్ కన్నా ఫ్రూట్స్ మంచిగా అంటున్నారు, జ్యూస్ కాన్సన్ట్రేట్ చేసి తాగేశారు. ఫ్రూట్ తింటే దాంట్లో మీకు హోల్ థింగ్ ఇస్ కమింగ్, ఇట్స్ ఇన్ ఎ ప్రాపర్ ప్రపోర్షన్. ఈ జ్యూస్కి ఫైబర్కి ప్రపోర్షన్ ఉంది, మన ప్రపోర్షన్ పాడు చేసి తాగితే అర్థమైందంటే యాపిల్ జ్యూస్ తాగడం కన్నా యాపిల్ తినడం ఇస్ మచ్ బెటర్. అందులో ఫైబర్స్ అవి వెళ్తాయి. ఫైబర్ కంటైనింగ్ ఫుడ్ ఉండాలి, టైంకి తినాలి, క్వాంటిటీ సరిగ్గా తినాలి. అండ్ బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ అయినా సరే, అందరూ జిమ్ చేయాలంటాం లేదు, వాకింగ్, ఎక్సర్సైజ్, మొబిలిటీ కావాలి మనకి, ఓకే. స్లీప్, కొంచెం రెస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన బాడీకి. మెడికేషన్స్ అవి ఏం తీసుకుంటున్నారో చూసుకోవడం. బాడీకి నేను మామూలుగా ఐ మై ప్రొపోనెంట్ ఆఫ్ ప్రివెంటివ్ హెల్త్ చెక్, మాస్టర్ హెల్త్ చెకప్ అండి. అబౌవ్ 40 years వచ్చిన వాళ్ళు మనకి ఇప్పుడు కార్పొరేట్లు ఇచ్చారంటే ఓకే, 40 years, 45 years, 50 years తర్వాత ఎవ్రీ 2 years 3 years ఒకసారి బీపీ బాగుందా, షుగర్ బాగుందా, కొలెస్ట్రాల్ బాగుందా, లివర్ హెల్త్ బాగుందా, డయాబెటీస్ ఇప్పుడు వెరీ వెరీ కామన్, హైపర్ టెన్షన్ వెరీ కామన్. డయాబెటీస్ చాలా మనం కంట్రోల్లో పెట్టుకుంటే ఈ పైల్స్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ సరిగ్గా ఉంటాయి. లివర్, గాల్ బ్లాడర్ బాగుంది అనుకోండి, లివర్ బాగుండి గాల్ బ్లాడర్లో స్టోన్స్ అవి లేవు, ప్యాంక్రియస్ బాగుందంటే యువర్ హెల్త్ ఈస్, డైజెస్టివ్ ప్రాసెస్ ఈస్ గుడ్. ఇందాక నుంచి మీరు అడిగే క్వశ్చన్ అదే, ఈ రసాలు ఏవైతే జ్యూస్లు తయారవుతాయో కరెక్ట్గా క్వాంటిటీ క్వాలిటీ వచ్చాయంటే మీకు ఇండైజెషన్ అవి ప్రాసెస్ ఉండదు. వీ షుడ్ ఫోకస్ ఆన్ ద టాప్ పార్ట్, దెన్ ద బాటమ్ పార్ట్ ఈస్ ఆటోమేటిక్లీ టేకెన్ కేర్ ఆఫ్. సో ఫ్రమ్ టాప్ టు ద బాటమ్ మనం జాగ్రత్తగా ఉండి
హెల్దీ లైఫ్ స్టైల్ చేసుకొని కొంచెం ఎక్సర్సైజ్ చేసుకొని మైండ్లో ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ ఓన్లీ సే వన్ థింగ్, ఏ హ్యాపీ పర్సన్ ఈజ్ అ డిసీజ్ ఫ్రీ పర్సన్. మీకు ఏదో క్యాన్సర్ ఉండి మీరు హ్యాపీగా ఉన్నారంటే నేను నమ్మను. పైల్స్ ఉండి మీరు హ్యాపీగా ఉండలేరు. హార్ట్ అటాక్ వచ్చిన వాడు ఎన్ని చెప్పినా వాడు అలా ఫేస్ అలా పెట్టుకునే ఉంటారు. వెరీ వెరీ ఫ్యూ పీపుల్, ఎక్సెప్షన్స్ పక్కకు తీసేయండి. 5%. ఏ హ్యాపీ పర్సన్ అండ్ ఏ హ్యాపీ ఫేస్. నేను మొహం చూస్తానండి, చెప్పేస్తాను పేషెంట్కి, మీరు ఇలా ఇలా ఉన్నారు, మీకు ఇవి ఉన్నాయి. పైల్స్ పేషెంట్ ఆపరేషన్ చేసుకున్నా అతని ఫేస్ నవ్వుతూ ఉందంటే నీకు బాగా తగ్గిపోయిందమ్మా అంటాం. వాడు కుయ్యం ముయ్యం ఏడ్చుకుంటూ వచ్చాడంటే ఇంకా తగ్గలేదు, నేను నీకు మందులు ఇస్తాను. సో ఐ విష్ ఎవ్రీబడి గుడ్ లక్ అండ్ పైల్స్ ఫ్రీ లైఫ్. ఫాలో ద హెల్త్ టిప్స్, అందరి హెల్త్ టిప్స్ అన్ని ఫాలో చేయండి. పైల్స్ మీ దగ్గరికి రాకుండా ఉంటాయి. వస్తే మీ మా దగ్గరికి రండి, మేము మీకోసం. చాలా విషయాలు మాకు మా ప్రేక్షకులకి తెలియజెప్పిన దానికి మీకు ధన్యవాదాలు చెప్తున్నానండి. డాక్టర్ గారు చెప్పినట్లు మంచి ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం, సమతుల్యమైన ఆహారం, ఇవన్నీ మనం నిరంతరం క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే ఇటువంటి రుగ్మతలు, రోగాలు మన దరికి రాకుండా మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.